ఏ యుద్ధం చేసే యువత మేలుకో, అయాన్లో నీ తలరాతను మార్చుకో. మన అన్వర్ సాధు వేసిన బాటరా, అడుగులో అడుగేసి నడవరా. ఏ యుద్ధం చేసే యువత మేలుకో, అయాన్లో నీ తలరాతను మార్చుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్ అకాడమీ. సార్, మార్చి కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఉన్నాం. ఈ పోటీ పరీక్షలో నేను ఒక విజేతగా నిలబెట్టాలనే ఒక లక్ష్యంతోనే ఈరోజు మా అయాన్ అకాడమీ అన్వర్ సార్ ఆధ్వర్యంలో మీ ముందుకు వస్తుంది. ఎంత చదివింది ముఖ్యంగా సార్, 2.5 గంటల సమయంలో ఎగ్జామ్లో ఏ టైపులు అడిగినా, ఏ లెవెల్ అడిగినా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి, నిన్ను ఒక విజేతగా నిలబెట్టాలనే లక్ష్యంతోనే మా అయాన్ అకాడమీ మీ ముందుకు వస్తున్నారు సార్. ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్, టోటల్ ఏం సార్, జాగ్రత్తగా వినండి సార్ క్లాసెస్. ఇక్కడ మీరు సార్, ప్రపంచ థియేటర్ డే యొక్క థీమ్ ఏంటి? టెల్స్ ఆఫ్ థియేటర్ ఆఫ్ మరి శాంతి సంస్కృతియా, విద్యలో థియేటర్ మరియు డ్రామానా, థియేటర్ ఆఫ్ నేషన్సా? థియేటర్ మరియు శాంతి సంస్కృతి ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. సార్, గతంలో ఒక డేట్ తీసుకుంటే ఈ డేట్ ఇంపార్టెంట్ అడిగేది, ఇప్పుడు 4 డేట్లు ఇచ్చి వాడు థీమ్స్ అడుగుతున్నాడు సార్. వాడు థీమ్స్ పైన ఫోకస్ చేస్తున్నాడు. ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తుంది ఏంటి, ఏ అంశం, ఈ టైపులో రేపు ఎగ్జామ్ని అడగబోతున్న యొక్క అంశాలు ఇక్కడ నుంచి ఉంటాయి సార్. సార్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మంత్రిత్వ శాఖ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ వాటర్ డే బ్యాంకును ప్రారంభించింది? ఈ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ వాటర్ డేటా బ్యాంక్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఈ దేశంలో తొలిసారిగా పాల రైతుల కోసం ఒక ప్రత్యేక బ్యాంకును ప్రారంభించిన రాష్ట్రం కర్ణాటక. ఈ దేశంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది కూడా కేరళ స్టేట్. ఒక తెలంగాణలో సార్ ఇక్కడ షాప్రన్ అనే సంస్థ రీసెంట్లీ సార్ ఇక్కడ
ఒక ఎయిర్ అండ్ విమాన సంస్థల యొక్క విమాన సంస్థ పరికరాల తయారీకి ఈ మధ్యనే ప్రారంభించేసా శంషాబాద్లో షాప్రన్. దేశంలో తొలిసారిగా మొట్టమొదటి రాక్ మ్యూజియం ఇక్కడే తెలంగాణ స్టేట్లో స్టార్ట్ అయింది సార్. ఈ దేశంలో తొలిసారిగా చిత్తడి నేలల పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది కూడా ఇక్కడే, చెన్నై నగరం సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటున్నా సార్. కియా అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీ ఇక్కడే ఉన్న సార్. దక్షిణ కొరియా సహకారంతో నిర్మించారు కియా కార్ల కంపెనీ. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఇక్కడి నుంచి మనకు ఆన్సర్ వచ్చేసింది కర్ణాటక రాష్ట్రం సార్. ఇది ఆన్సర్. ఈ మధ్యనే హిజాబ్ కంట్రోల్ ఇష్యూ ఇక్కడే, ఈ మధ్యన ఇక్కడ మత మార్పుల చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మధ్యన రైతుల కోసం ఒక మిల్క్ బ్యాంకును సపరేటు ప్రారంభించింది ఇక్కడే సార్. మరొక అంశం సార్, ఇక్కడ 2022 సంవత్సరం మార్చి 24 సార్ అంతర్జాతీయ క్షయవ్యాధి థీమ్. క్షయవ్యాధి గడియారం టిక్ చేస్తుందా? ఇది సమయమా? కావాలి టీబీలు అయితే ప్రపంచం కోసం నాయకులా? కాదు. టీబీని అంతం చేయడానికి పెట్టుబడి పెట్టండి, ప్రాణములు కాపాడు. ఒక టీబీని అంతం చేయడానికి పెట్టుబడులు హాస్పిటల్ పెట్టండి, ప్రాణాలు కాపాడండి, ప్రాణాలు రక్షించండి. ఈ అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జనవరి 4వ తేదీ సార్ ఇక్కడ బ్రెయిలీ డే, ఫిబ్రవరి 4వ తేదీ సార్ క్యాన్సర్ డే, కేర్ గ్యాప్ క్యాన్సర్ డే థీమ్, మే 12th నర్సింగ్ డే, నర్సింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టండి. ఈ అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇది మార్చి 20 వరల్డ్ హ్యాపీనెస్ డే. దయతో ఉండండి, ప్రశాంతంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. ఈ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచంలో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 136 అయితే ప్రపంచంలో లింగ వివక్షత సూచికలో 2022కి 135 ప్లేస్లో ఉన్నాం. అదే ఫిన్లాండ్ ఇక్కడ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంది. ఐజ్లాండ్ ఇది హ్యాపీనెస్ ఇండెక్స్లో ఐజ్లాండ్ ఇది లింగ వివక్షత సూచికలో ఫస్ట్ ఉంది. ఇండియా 135 ఉంది హ్యాపీనెస్ ఇండెక్స్లో, ఇండియా 136. ఆఫ్ఘనిస్తాన్ హ్యాపీనెస్ ఇండెక్స్లో చివరి ప్లేస్ ఉంది, లింగ వివక్షతలో కూడా చివరి ప్లేస్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ సార్. ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో నీకు బిట్టు అడిగినా ఈజీగా క్యాచ్ చేయగలగాలి సార్. మరో అంశం సార్, ఇక్కడ ఈ 2022లోనే ఇప్పటికీ 18 సార్లు క్రూజ్ మిసైల్స్ను పరీక్షించిన క్రూజ్ ఒక మిసైల్స్ను పరీక్షించిన దేశం సార్. రష్యా మిసైల్స్ అంటే అవన్ గార్డ్ సార్. మరొక మిసైల్ స్మార్ట్నెస్, మరొకటి సార్ జిర్కానీ సూపర్సోనిక్. చైనా మిసైల్ అంటే డాంగు పెంగు 41 సార్. ఆన్సర్ సార్ ఇక్కడ వచ్చేసింది ఉత్తర కొరియా సార్. ఆస్వాంగ్ 17 కానీ 18 కానీ 19 ఆస్వాంగ్ అని ఉంటే మీరు ఉత్తర కొరియాని తీసుకోవాలి, ఉత్తర కొరియా మిసైల్ని తీసుకోవాలి సార్. బకీరా వన్యప్రాణుల అభయారణ్యం రామ్సార్ కన్వెన్షన్ ద్వారా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలుగా జాబితా చేయబడింది.
బకీరా వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడుంది? ఒడిశాలో సార్ ఇక్కడ పారదీప్ అభయారణ్య కేంద్రం ఉంది. తెలంగాణలో ఇక్కడ 2 టైగర్ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్, నాగర్ కర్నూలు జిల్లాలో అమరాబాద్ టైగర్ సంరక్షణ కేంద్రాలు. ఉత్తరప్రదేశ్ సార్ ఇక్కడ దూధ్వా, ఉత్తరప్రదేశ్ దూధ్వా నేషనల్ టైగర్ పార్క్ ఉంది. కేరళలో తిరువనంతపురం ఉంది సార్ ఇక్కడ. ఆన్సర్ కూడా ఇది బకీరా వన్యప్రాణుల అభయారణ్యం ఉంది కూడా ఉత్తరప్రదేశే. బకీరా ఒక చిత్తడి నేలల ప్రాంతంగా దీన్ని గుర్తించింది. 1971లో మొట్టమొదటిసారిగా రామ్సేర్లో కాస్పియన్ సముద్రం దగ్గర చిత్తడి నేలల పైన ఒక చర్చ రావడం జరిగింది సార్. ఇప్పటివరకు ఇండియా నుండి 46 ప్రాంతాలను ఇక్కడ చిత్తడి ప్రాంతాలుగా గుర్తించిన సంఘటన సార్ ఇప్పటివరకు. మరొకటి సార్, ఇది స్టీల్ స్లాగ్ రహదారిని మొదటి నగరంగా మారింది. 2022 మార్చిలో స్టీల్ స్లాగ్ రహదారిని పొందిన భారతదేశం మొట్టమొదటి నగరం ఇది. ఒక వ్యర్థ పదార్థాలతో ఒక స్టీల్ రహదారిని ఎక్కడ నిర్మించేస్తారంటే మీరే క్యాచ్ చేయాలి సార్. ఇండోర్ అంటున్నాం సార్. ఈ దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో, నగరాల జాబితాలో ఇండోర్ ఫస్ట్ ఉంది సార్. ఋషికేశ్ సార్ ఇది ప్రసిద్ధిగాంచిన హిందూ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. వారణాసి సార్ ఇక్కడ నరేంద్ర మోడీ యొక్క లోక్సభ నియోజకవర్గం వారణాసి సార్ ఇది. పూణే ఈ దేశంలో వ్యవసాయ ఎగుమతుల దిగుమతుల కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించారు. సూరత్ సార్ ఇది, సూరత్ గుజరాత్లో ఉంది. మొట్టమొదటిసారిగా తొలి బ్రిటిష్ వారు వర్తక స్థావరం ఇక్కడే. సూరత్ తపతి నది ఒడ్డున ఉన్నది సార్ సూరత్. ఇక్కడే జాతీయ కాంగ్రెస్ పార్టీ చీలిక జరిగింది. అతివాదులు మితవాదులు విడిపోయింది ఇక్కడే. ఆన్సర్ కూడా ఇక్కడే సార్, సూరతే ఆన్సర్. సూరత్ సార్ ఇక్కడ ఆన్సర్, సూరత్. మరొకటి సార్ ఇక్కడ భారత నావిక దళాలకు చెందిన ఏ నౌక ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కలర్స్ను పొందింది? ఈ మధ్యన సార్ ఇక్కడ మయన్మార్ దేశానికి ఇండియా గిఫ్ట్గా ప్రకటించిన యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ సింధు రక్షక్. ఈ భారతదేశంలో మొట్టమొదటి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది కొచ్చిన్ నౌక నిర్మాణ కేంద్రంలో నిర్మాణం జరుగుతుంది సార్. ఐఎన్ఎస్ సంస్థ సార్ ఇది ఒక యుద్ధ నౌక. ఆన్సర్ ఇక్కడ ఐఎన్ఎస్ వల్సూరా. ఐఎన్ఎస్ వల్సూరా ఇది ఆన్సర్ సార్ ఇక్కడ ప్రధానంగా. ఈ దేశంలో తొలి జలాంతర్గామి యుద్ధ నౌక జలాంతర్గామి యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ అరియంతు. ఈ దేశంలో తొలి సోలార్ యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ సురక్షక్. ఈ దేశంలో అతిపెద్ద యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఈ మధ్యనే ఏపీ ముఖ్యమంత్రి జాతికి అంకితంగా ప్రకటించిన యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ విశాఖపట్నం సార్. విశాఖపట్నం సార్. ఈ మధ్యనే సార్ ఇక్కడ బ్రహ్మోస్ క్షిపణిని క్రూయిజ్, భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల పేరు మీద నిర్మించబడ్డ మిసైలే బ్రహ్మోస్. ధ్వని కంటే 5.5 రేట్లు వేగంతో వెళ్ళి శత్రుపై అవలీలగా దాడి చేస్తుంది సార్. భూమి ఉపరితలం మీద శత్రుపై యుద్ధం చేస్తుంది, ఆకాశం పైకి వెళ్ళి యుద్ధం చేస్తుంది, సముద్రం మార్గం గుండా వెళ్ళి శత్రుపై యుద్ధం చేస్తుంది. అన్ని రకాలుగా ఇది శత్రుపై దాడి చేయగలుగుతుంది. లాస్ట్ ఇయర్ 2వ కరోనా వేవ్ మూమెంట్లో విదేశాల నుండి ఆపరేషన్ సముద్ర సేతు 2 ద్వారా ఐఎన్ఎస్ కలకత్తా యుద్ధ నౌక ద్వారా మన అంటే గ్యాస్ అంటే సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఈ యుద్ధ నౌక ద్వారా దిగుమతి చేసుకున్నాం.
ఆన్సర్ సార్ ఇది ఐఎన్ఎస్ చెన్నై. ఈ మధ్య ఐఎన్ఎస్ సూరత్ కానీ, ఐఎన్ఎస్ ముంబై కానీ, ఐఎన్ఎస్ విశాఖ కానీ ప్రధానమైన నగరాల పేరు మీద కూడా ముంబైలో మజ్గావ్ డాక్ నౌకా నిర్మాణ కేంద్రంలో ఈ యుద్ధ నౌకలు ఇక్కడ నిర్మించడం జరిగింది సార్. ఈ దేశంలో అతిపెద్ద యుద్ధ నౌకా నిర్మాణ కేంద్రం ముంబైలో మజ్గావ్ డాక్. సౌత్ ఇండియాలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖలో సార్ ఇది. మరొకటి వింగ్స్ ఇండియా విమానాశ్రయం కోవిడ్ ఛాంపియన్షిప్ అవార్డు గెలుచుకుంది ఎవరు? చెన్నై అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు మరొక పేరే మీనా బాకం. ఒక బెంగళూరు నగరాన్ని నిర్మించిన వ్యక్తి కెంపా గౌడ. ఈ భారతదేశంలో తొలి సోలార్ ఎయిర్పోర్ట్ అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్, గతంలో దీని పేరు డమ్ డమ్ సార్ ఇది. ఆన్సర్ కూడా కెంపా గౌడ సార్. బెంగళూరు నిర్మించింది కెంపా గౌడ. హైదరాబాద్ నిర్మించింది మహమ్మద్ కులీ కుతుబ్ షా. పాటలీపుత్ర నిర్మించింది ఆజాద్ శత్రువు. శ్రీనగర్ నిర్మించింది అశోకుడు. మరి తాజ్మహల్ నిర్మించింది ఎవరు? షాజహాన్గా సార్. కూలీలు మాత్రమే. ఎవరి కాలంలో తాజ్మహల్ నిర్మించారంటే షాజహాన్ కాలంలో. తాజ్మహల్ శిల్పి ఎవరమ్మా రవి? ఎవరమ్మా? తాజ్మహల్ శిల్పి ఉస్తాద్ ఈసా లేదా ఇలామా. ఓకే, ఆన్సర్ ఇక్కడ కెంపా గౌడ్ సార్. ఇక్కడ ఆన్సర్ ఒక వింగ్స్ ఇండియా అవార్డు, వింగ్స్ ఇండియా కోవిడ్ ఛాంపియన్షిప్ అవార్డు గెలుచుకుంది ఈ యొక్క ఎయిర్పోర్ట్ సార్. వివిధ రంగాల్లో మహిళలు చేసిన కృషికి గాను సుష్మా స్వరాజ్ అవార్డు పేరుతో ఈ భారతదేశం చరిత్రలో లోక్సభలో తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలంటే సుష్మా స్వరాజ్. ఢిల్లీ సీఎంగా, హర్యానా ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా ఒక బెస్ట్ పార్లమెంటరీ అవార్డుకి అయితే సుష్మా స్వరాజ్. ఒక రాజీవ్ గాంధీ టెక్నాలజీ అవార్డు ఇస్తుంది మహారాష్ట్ర గవర్నమెంట్. క్రీడాకారులకు ఏకలవ్య అవార్డు ఇస్తుంది గుజరాత్ రాష్ట్రం. కానీ ఒక హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సార్ ఇక్కడ సుష్మా స్వరాజ్ అనే అవార్డును ఓడిస్తుంది హర్యానా రాష్ట్రం. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాన్సేన్ అవార్డు ఇస్తుంది సంగీతంలో. తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం అవార్డు ఇస్తుంది. తమిళనాడు ప్రభుత్వమే కల్పనా చావ్లా అవార్డు ఇస్తుంది. ఆ కల్పనా చావ్లా హర్యానాపటికి అవార్డు ఇస్తుంది తమిళనాడు సార్. ఆన్సర్ ఇక్కడ హర్యానా. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే. మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానిపట్ యుద్ధాలు జరిగాయి. పానిపట్ ఇక్కడ ఉంది సార్. ఒక గురుగావ్ సార్ ఇక్కడ గురుగ్రామ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది. హర్యానా 90 అసెంబ్లీ స్థానాలు సార్. ఢిల్లీ 70 అసెంబ్లీ స్థానాలు సార్. గుజరాత్ 182 సార్, పటేల్ విగ్రహం ఎత్తుగూడ. మహారాష్ట్ర 288 సార్. ఆన్సర్ మాత్రం హర్యానా అండి. హర్యానా తీసుకోవాలండి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జరిగినాక ఆపరేషన్ సిలినెక్స్ 21 9వ ఎడిషన్ ఏ దేశంలో అంటే ఆపరేషన్ సిలినెక్స్ అనే పేరుతో విశాఖలో న్యావీ విన్యాసాలు నిర్వహించారు. ఏ 2 దేశాల మధ్య ఈ న్యావీ విన్యాసాలు జరుగుతాయి? ఇక్కడ చూడండి సార్. ఇండియా సిషెల్స్ కలిసి సముద్ర మైత్రి న్యావీ విన్యాసాలు. ఇండియా సింగపూరు ఉమ్మడిగా నిర్వహిస్తున్న న్యావీ విన్యాసాల పేరే ఆపరేషన్ సింబెక్స్. ఇండియా ఫ్రాన్స్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్న న్యావీ విన్యాసాల పేరు ఆపరేషన్ వరుణ. ఇండియా బంగ్లాదేశ్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్న న్యావీ విన్యాసాల పేరు బొంగో సాగర్.
ఆన్సర్ ఇక్కడ ఇండియా శ్రీలంక సిలనెక్స్. మైత్రి శక్తి అంటే ఇది సైనిక విన్యాసాలు ఇండియా శ్రీలంక. న్యావీ విన్యాసాలు అంటే ఇండియా శ్రీలంక ఆపరేషన్ సిలనెక్స్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి బిట్ ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి ఈసారి. సార్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం సార్. ఇన్ని రోజులు నువ్వు ప్రిపేర్ కాబట్టి ఎగ్జామ్లో ఏ టైప్లో అడుగుతాడు, ఏ లెవెల్ అడిగినా నువ్వు క్యాచ్ చేయాలి సార్. ఒక ఐఎల్ఓ సార్ నూతన ఐక్యరాజ్య సమితి కంటే ముందుగానే ఏర్పడిన సంస్థ అంటే ఐఎల్ఓ సార్. ఇది నానాజాతి సంస్థ యొక్క అనుబంధ సంస్థగా ఏర్పడి 1946 నుండి యుఎన్ఓ అనుబంధ సంస్థగా మారిపోయింది. ఐఎల్ఓ నూతన డైరెక్టర్ జనరల్ రేపు అక్టోబర్ 1 నుండి బాధ్యతలు తీసుకోబోతుండు. ప్రజెంట్లీ గై రైడర్ అనే పదవీ కాలం అయిపోతుంది. ఆన్సర్ గిల్బర్ట్ అంగోబ్ టోగా దేశం సార్. గిల్బర్ట్ అంగోబ్ సార్. ఇక్కడ మరొకటి సార్, ఇక్కడ ఏ సంస్థ ఇటీవల యువ విజ్ఞాన్ కార్యక్రమం ఒక యువకులకి 150 మంది పాఠశాల విద్యార్థులకి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన అవగాహన కల్పించడం కోసం యువ విజ్ఞాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మార్చి 22వ తేదీన ప్రారంభించింది. ఎన్సిఆర్టీ హెడ్ ఆఫీస్ ఇది ఢిల్లీలో ఉంది. ఏఐసిటి హెడ్ ఆఫీస్ ఇది ఢిల్లీలో ఉంది. నీతి ఆయోగ్ ఇది 2015 జనవరి 1 నాడు నీతి ఆయోగ్ ఏర్పడింది సార్. పోయినసారి ఎస్ఐ ఫిలిమ్స్లో అడిగిన బిట్ సార్ అబ్రివేషన్ నేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ నీతి ఆయోగ్ సార్. డిఆర్డిఓ సార్ ఇది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది మిసైల్స్ నిర్మిస్తుంది. ఆన్సర్ ఇక్కడ ఇస్రో సార్. ఇది బెంగళూరు కేంద్రంగా 1969 ఆగస్టు 15 నాడు ఏర్పడింది ఇస్రో. యువ విజ్ఞాన్ కార్యక్రమం యువ విజ్ఞాన్ కార్యక్రమం సార్. ఇది ఆన్సర్ ఇది సార్. ఆఫ్రికన్ నల్ల ఖడ్గమృగాలను రక్షించడానికి మొదటి వన్యప్రాణి బంధాన్ని ఏ సంస్థ జారీ చేస్తుంది? అంతరించిపోతున్న యొక్క ఆఫ్రికన్ ఖడ్గమృగాలను కాపాడుకోవాలి, ఆఫ్రికన్ ఖడ్గమృగాలు రక్షించాలని చెప్పి 100 కోట్ల రూపాయల ఎకనామికల్ సపోర్ట్ కూడా అందిస్తుంది. మూడీస్ అనేది ఒక ఆర్థిక సంస్థ. యునెస్కో ఎప్పుడో పురాతనమైన కాలం నిర్మించిన ప్రధానమైన కట్టడాల్ని హిస్టారికల్ కట్టడాలకి ఒక ప్రపంచ వారసత్వ సంపదలో చోటు కల్పిస్తుంది. ఇప్పటికి ఇండియా నుండి 40 కట్టడాలకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు కల్పించారు. ఆన్సర్ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ సార్. ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ప్రపంచ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వాషింగ్టన్. ఇదే ఆన్సర్ అండి, ఇదే ఆన్సర్ సార్. 2050 నాటికి కార్బన్ ఉద్గార పదార్థాలను జీరో అవుట్ లక్ష్యంగా సాధించే దిశగా ముందుకు పోవాలని పెట్టుకున్న లక్ష్యంగా రేపు 2070 నాటికి ఇండియా జీరో కార్బన్ ఉద్గార పదార్థాల దేశంగా వెళ్ళాలి. రేపు 2030 నాటికి ఒక ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జీరో కార్బన్ ఉద్గార పదార్థాలు సాధించాలి. హానోయ్ దక్షిణ వియత్నాం క్యాపిటల్ హానోయ్, ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా, ఏషియన్ సంస్థ హెడ్ ఆఫీస్ ఆల్సో ఇక్కడే సార్. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్, మలేషియా క్యాపిటల్ కౌలాలంపూర్. ఆన్సర్ ముంబై సార్, ఇండియాలో ముంబై. ఇది సార్ రేపు ఆన్సర్. దక్షిణాసియా దేశాల్లోనే 2050 నాటికి జీరో కార్బన్
లక్ష్యంగా పెట్టుకున్న నగరం ముంబై నగరం సార్. ఈ బిట్ ఇంపార్టెంట్ అండి. ఈ బిట్ ప్రధానంగా సార్ కోల్డ్ రెస్పాన్స్ అనే పేరుతో ఒక ప్రత్యేక సైనిక విన్యాసాలను డ్రిల్ను నిర్వహించిన సంస్థ అంతర్జాతీయ అభివృద్ధి సంఘం కాదు సార్. ఆన్సర్ వచ్చేసి నాటో సార్. ఇది రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన సైనిక సంస్థనే నాటో. 1949 ఏప్రిల్ 4వ తేదీన ఏర్పడింది. 30 సభ్య దేశాలు ఉన్నాయి. అయ్యా మాకు కూడా నాటోలో మెంబర్షిప్ ఇవ్వండి, మేము కూడా మీతో పాటు కలిసి వస్తామని చెప్పి అనుకుంటున్న దేశాలంటే ఫిన్లాండ్, స్వీడన్లు రీసెంట్లీ అప్లై చేసుకున్నాయి సార్. ఇక్కడ ఒక రష్యాకు వ్యతిరేకంగా ఇదే నాటో దళాలు నిర్వహించిన నేవీ విన్యాసాలు ఆపరేషన్ నెప్ట్యూన్ అనేది సార్ ఇక్కడ ప్రధానంగా ఏంటి సార్ అంటే నెప్ట్యూన్ అంటే ఉక్రెయిన్ యొక్క మిసైల్స్ పేరు కూడా నెప్ట్యూనే సార్. మిసైల్ పేరు సార్. 2022 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ విజేత ఎవరు? ఒక ప్రముఖమైన అమెరికా సైంటిస్టు ఈయన సార్ విల్ ప్రైడ్ బూట్ సాట్ అనే ఒక వ్యక్తికి రావడం జరిగింది సార్. ఎక్స్పోర్టింగ్ ఇండెక్స్ సూచికలో కేంద్ర పాలిత ప్రాంతాల్లో అగ్రస్థానంలో ఉన్నవి ఢిల్లీనా, చండీగఢా, జమ్మూ కాశ్మీరా, పుదుచ్చేరినా, లడక్ అంటే జమ్మూ కాశ్మీర్ సార్. లడక్ ఆర్కే మాథూర్, రాధాకృష్ణ మాథూర్ లడక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. రాధాకృష్ణ మాథూర్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. ఎవరు సార్ అంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన మనోజ్ సిన్హా సార్. బన్వర్లాల్ పురోహిత్ ఢిల్లీ సార్. ప్రమోద్ కుమార్ సక్సేనా ఢిల్లీ. పుదుచేరి లెఫ్టినెంట్ గవర్నర్, ఇన్ఛార్జ్ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ సార్. తమిళసై సౌందర్య రాజన్ పుదుచేరి. లడక్ ఆర్కే మాథూర్, జమ్మూ కాశ్మీర్ మనోజ్ సిన్హా, చండీగఢ్ బన్వర్లాల్ పురోహిత్, ఢిల్లీ ప్రదీప్ కుమార్ సక్సేనా. ఇది సార్ ఇక్కడి నుంచి ఆన్సర్. ప్రధానంగా ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా 4 అంశాలు మీకు గుర్తు రావాలి. ఏదో ఏనే బీనో టిక్ చేయడం కాదు. ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది, ఏ టైపులో అడిగినా కూడా నువ్వు క్యాచ్ చేయాలి సార్. 2050 నాటికి కార్బన్ ఉద్గార పదాలు 0కు తగ్గించే విధంగా ఏ నగరం తన యొక్క ఫ్రేమ్ వర్క్ను ప్రకటించుకుంది? జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడే, జాతీయ పౌష్టికాహార సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడే, ఎగుమతుల దిగుమతుల కేంద్రం కూడా ఉంది కూడా ఇక్కడే, వ్యవసాయ ఎగుమతులు. గురుగావ్ ఇక్కడే, గ్రెయిన్ ఏటీఎంను ప్రారంభించింది కూడా ఇక్కడే గురుగావ్లో సార్. ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ ఆఫీస్ ఇక్కడే. ఆన్సర్ ఇది ముంబై సిటీ సార్. ముంబై చాలా ఇంపార్టెంట్ అండి. ముంబై. నేను పిచ్చుకలను ప్రేమిస్తున్నాను. ఏ రోజుది? అంతర్జాతీయ స్పారో డే థీమ్. లవ్ యూ స్పారో సార్. మార్చి 21 అంటే ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే. మార్చి 20 అంటే వరల్డ్ హ్యాపీనెస్ డే. ఇదే మార్చి 20 కూడా వరల్డ్ స్పారో డే. దిస్ ఇయర్ థీమ్ సార్ 2022 యొక్క థీమ్
2022కు వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది ఖతార్ క్యాపిటల్ దోహా. 2022కు ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్లో కంప్లీట్ అయిపోయింది. 2022కు కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లాండ్లో బర్మింగ్ హోమ్లో. 2022కి వరల్డ్ కప్ మహిళల ఫుట్బాల్ నెదర్లాండ్ మెక్సికో, నెదర్లాండ్ ఇక్కడ స్పెయిన్. 2022కి G20 మీటింగ్ ఇండోనేషియాలో బాలి ఐలాండ్లో జరగబోతుంది సార్. ఎగ్జామినరు 2022కు ఎన్నో ఫుట్బాల్ అంటే 22 ఫుట్బాల్, 2022కి ఎన్నో కామన్వెల్త్ అంటే 22 కామన్వెల్త్, భారత రాజ్యాంగంలో ఉన్న భాషలు కూడా 22 సార్. ఎంత చదివింది ముఖ్యంగా సార్ పోటీ పరీక్షల్లో ఎగ్జామినరు ఏ టైపులో ఎలా అడిగింది ఇది కావాలి సార్. తిండి ముఖ్యంగా సార్, ఎప్పుడు వెళ్ళాలని ముఖ్యంగా సార్, జాబ్ ఇంపార్టెంట్, జాబ్ ఇంపార్టెంట్. ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి, ఓపిక ఉండాలి సార్. రేపు జాబ్ వస్తే రోజు ఎంజాయ్ చేయొచ్చు సార్, లేకుంటే ఒకటిదే సార్ సినిమా సితార అయిపోద్ది. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటారు సార్. అందుకే కాన్ఫిడెన్స్తో చదువు. ఈసారి ఫిలిమ్స్ కనుక క్వాలిఫై అయితే 100% ఎస్ఐ జాబ్ వస్తుంది. కాబట్టి మిత్రమా జాగ్రత్త చదవండి, జాగ్రత్త ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. ఎగుమతి సన్నద్ధక సూచిక కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ఉంది. ఎక్స్పోర్టింగ్ ఇండెక్స్లో ఎగుమతుల్లో ఏ రాష్ట్రం ఫస్ట్ ఉంది అంటుండే ఇక్కడ. మహారాష్ట్రం పత్తి ఉత్పత్తులు, కాటన్ ఉత్పత్తులు ఫస్ట్ ఉంది. కర్ణాటక కాఫీ ఉత్పత్తులు ఫస్ట్ ఉంటుంది. తమిళనాడు సిమెంట్ ఉత్పత్తులు ఫస్ట్ ఉంటుంది. హర్యానా మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో లోయెస్ట్ ప్లేస్ ఉంది. ఆన్సర్ ఇక్కడ గుజరాత్ రాష్ట్రం సార్. గిర్ ఆసియా సింహాలకు ప్రసిద్ధిగాంచిన గిర్ నేషనల్ పార్క్ ఇక్కడే గుజరాత్లో సార్. ఇక్కడ కాకరాపార్ అణు విద్యుత్ కేంద్రం ఇక్కడే. ఈ దేశంలో తొలి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్, ఇది మహారాష్ట్రంలో ఉన్నది. తమిళనాడులో ఉన్నాయి, అంటే కర్ణాటకలో కైగా అణు విద్యుత్ కేంద్రం ఉంది. తమిళనాడులో ఉన్న అణు విద్యుత్ కేంద్రం కుడంకులం ఇక్కడే. ఇదే తమిళనాడులో కల్పకం అణు విద్యుత్ కేంద్రం కూడా ఇక్కడే. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా బిట్టు ఈజీగా క్యాచ్ చేయాలండి, ఈజీగా సార్. టిఎస్ తిరుమూర్తి తర్వాత యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు బాధ్యతలు స్వీకరించబోతున్నారు? వినయ్ మోహన్ క్వత్రా. అంటే క్వత్రా, ఆ క్వత్ర వేరు, ఈ క్వత్ర వేరండి. వినయ్ మోహన్ 2022 సంవత్సరం ఏప్రిల్ 30 నాడు ఈ దేశానికి నూతన విదేశాంగ కార్యదర్శి సరేనా. ఆన్సర్ రుచిరా కాంబోజ్ సార్. ఈమె 1987 యొక్క ఐఏఎస్ బ్యాచ్ యొక్క ఆఫీసర్. ఈమె ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్. ప్రజెంట్ భూటాన్లో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి సార్ ఇక్కడ. ఆన్సర్ రుచిరా కాంబోజ్ సార్. ఇక్కడ ఒక 19th ఆసియా 100వ బిలియర్డ్స్ స్నూకర్ ఆడతాడు, బిలియర్డ్స్ ఆడతాడు. ఈ టైటిల్ 8వసారి విజేత ఆదిత్య మోహతా అయిన స్నూకర్ బిలియర్డ్స్ క్రీడాకారుడే. గీత్ సేతి మాజీ, సౌరభ్ కొటారి మాజీ, ధ్రువ్ సితలో సార్ ఈయన బిలియర్డ్సే. ఆన్సర్ పంకజ్ అద్వానీ కర్ణాటక స్టేట్. ఎల్కే అద్వానీ వేరు, పంకజ్ అద్వానీ వేరు కదమ్మా. పంకజ్ అద్వానీ కర్ణాటక స్టేటు. ఒక రాజీవ్ ఖేల్రత్న అవార్డు గ్రహీత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సార్. ప్రపంచంలోనే మొట్టమొదటి వన్యప్రాణి సంరక్షణ బంధాన్ని ఆల్రెడీ వాళ్ళకి చెప్పుకున్నాం సార్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హెడ్ ఆఫీస్ ఇది న్యూయార్క్లో ఉంటుంది.
న్యూయార్క్ సార్ ఇది న్యూయార్క్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇది షాంఘైలో ఉంది. యుఎన్ఓ హెడ్ ఆఫీస్ ఇది న్యూయార్క్లో ఉంది. వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వాషింగ్టన్ నగరంలో. వాషింగ్టన్లో ఆన్సర్ ఏ సార్ ఇక్కడ? ప్రపంచ వన్యప్రాణి యొక్క థీమ్ ఏంది? వన్యప్రాణి. వన్యప్రాణుల భవిష్యత్తు మన చేతిలో ఉందా? నేటి కింద జీవితం ప్రజలు మరియు గ్రహం కోసమా? అడవులు మరియు జీవనోపాధి ప్రజలు మరియు గ్రహం నిలబడమా? 2021 థీమ్ సార్ ఇది. కానీ 2022 మార్చి 3 థీమ్ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతుల్ని పునరుద్ధరించడం. కీలక జాతుల్ని పునరుద్ధరించడం. ఇది సార్ ఇక్కడ ఆన్సర్. ఇది సార్. భారతదేశంలో అత్యధికంగా టీబీ కేసులు అగ్రస్థానం ఎక్కడ సార్ అంటే రాజస్థాన్. తక్కువ ఎక్కడంటే కేరళ రాష్ట్రం సార్. ఇక్కడ కేరళ. ఈ దేశంలో తొలి మంకీ పాక్స్ కేస్ నమోదైంది వెస్ట్ బెంగాల్లో మిడ్నాపూర్ జిల్లా. తొలి కోవిడ్ కేసు నమోదైంది కేరళ. తొలి కోవిడ్ మరణం కర్ణాటకలో మొహమ్మద్ సిద్దికీ. తొలి ఒమిక్రాన్ మరణం కర్ణాటక రాజస్థాన్లో యశ్వంత్ చవాన్. తొలి ఒమిక్రాన్ కేసు కర్ణాటకలో నమోదైంది సార్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారతదేశం వెలుపల తన మొదటి శాఖను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? ఇండియా ఫ్రాన్స్ కలిసి ఉమ్మడిగా మైత్రి మిసైల్స్ నిర్మాణం. మైత్రి మిసైల్స్ ఇక్కడ యునెస్కో హెడ్ ఆఫీస్ ఉంది. ఇక్కడే ఫ్రాన్స్లో ఇంటర్పోల్ హెడ్ ఆఫీస్ ఉంది. లయోన్స్ పట్టణంలో ఇంటర్నేషనల్ పోలీస్ క్రిమినల్ ఆర్గనైజేషన్. కెనడా కోనిపెంజు. ప్రపంచంలో మొక్కల ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ ఇక్కడే. సౌత్ ఆఫ్రికా సిరిల్ రామాపోసా. ఆన్సరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఆన్సర్. ఇక్కడే ఈ మధ్యనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజు చనిపోయాడు. షేక్ ఖలీఫా బిన్ జాయేద్ ఆల్ అని చనిపోతే ఆయన అంటే ఆ కుటుంబాన్ని పరామర్శన కోసం ప్రధాని జూన్ 28 నుండి 30 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది సార్. ఇక్కడ ఆల్రెడీ పిచ్చుకల లవ్ యూ స్పారో సార్ థీమ్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కర్ణాటకలోని బెంగళూరులో రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించారు. దీనికి చైర్మన్గా నందా నిలేకన్ అంటే ఆధార్ కార్డు యొక్క చైర్మన్, ఆధార్ కార్డు సృష్టికర్త. విశాల్ సిక్ అంటే నాస్కామ్ సంస్థ మాజీ చైర్మన్. నారాయణమూర్తి అంటే ఆర్ నారాయణమూర్తి వేరమ్మా, ఈ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సంస్థ ఫౌండర్. ఆన్సర్ క్రిస్ గోపాలకృష్ణన్. ఇది సార్ ఆన్సర్ క్రిస్ గోపాలకృష్ణన్. బిమ్స్టెక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆల్రెడీ ఆదిత్యం ఇచ్చింది సార్. 2026కు బిమ్స్టెక్ మీటింగ్ ఇది. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్. 2023కు శ్రీనగర్లో G20 మీటింగ్ జరుగుతుంది. G20 శ్రీలంకలో 2022 మార్చి 30 నాడు కొలంబోలో బిమ్స్టెక్ మీటింగ్ జరిగింది. ఇది ఆన్సర్. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. 1985లో సార్క్ తొలి మీటింగ్ ఇక్కడ జరిగింది. ఆన్సర్ ఇక్కడ శ్రీలంక సార్. సార్ ఒక 2022 సంవత్సరం మార్చి 20 నాడు WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోవ్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ హబ్ నిర్మాణానికి WHO సహకారంతో ఎక్కడ నిర్మిస్తున్నారు? రాజ్కోట్ క్రికెట్ స్టేడియం, వడోదర క్రికెట్ స్టేడియం, అహ్మదాబాద్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంది,
అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ హెడ్ ఆఫీస్ ఉంది? ఆన్సర్ జామానగర్ సార్, గుజరాత్ జామానగర్. ఇది ఆన్సర్ సార్, ఇక్కడ జామానగర్. ఈ మధ్యనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిలో ఏ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తుంది? పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సార్. ఇది సరైన లెక్కలు చూపించకపోవడంతో రద్దు చేయడం జరిగింది సార్. ఇక్కడ 80,000 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎప్పటి వరకు పొడిగించారు? ఎప్పటి వరకు పొడిగించారు సార్? ఇది 2022 డిసెంబర్ వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ను పొడిగించారు సార్. మరో ఆన్సర్ సార్, ఇక్కడ ఒక నార్వే మాజీ ప్రధాని సార్. ఇతను ఈ మధ్యనే 3 నెలల పాటు భారత అటార్నీ జనరల్ పదవీ కాలాన్ని పొడిగించారు. ఈ మధ్యనే రేపు వచ్చేసి ఇక్కడ సార్ 2023 నవంబర్ వరకు జేన్ స్టోలెన్బర్గ్ నాటో యొక్క సెక్రటరీ జనరల్ ఉండబోతుండేనా. 23వ మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరు సార్? ప్రియాంక నూతికి. ఇండియా నుండి ఇప్పటివరకు 74 మంది చెస్లో గ్రాండ్ మాస్టర్స్. 74వ వ్యక్తి రాహుల్ శ్రీవాత్సవ. ఇతని తెలంగాణ స్టేటు. ఇండియా తొలి చెస్లో గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సార్. విశ్వనాథన్ ఆనంద్. ఒక క్రీడాకారుడు చెస్లో గ్రాండ్ మాస్టర్ గుర్తింపు పొందాలంటే 2500 పాయింట్లు కలిగి ఉండాలి. అతన్ని గ్రాండ్ మాస్టర్గా గుర్తిస్తారు. 2022కు అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారం ఏ చిత్రం లభించింది? బంగారమా? నా స్నేహితులు నన్ను దేశిస్తారు, నా కారు నడపండి. ఉత్తమ అంతర్జాతీయ, చూడు ఎంత బాగా అడిగిండో. డ్రైవ్ మై కార్, జపాన్ మూవీ సార్. ఇది జపాన్ మూవీ. ఇది సార్ ఆన్సర్. మిషన్ ఇంద్రధనుస్ కింద 90.5% కవరేజ్తో పూర్తి టీకాల జాబితాలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ సార్. ఇది ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈ విధంగా మీరు క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ వాతావరణ చర్య మన స్థిరమైన అభివృద్ధి ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.